గురుభ్యో నమః. హర హర శంకర, జై జై శంకర. శ్రీ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారి ఆశీస్సులతో నదీ ప్రవాహంలా సాగుతున్న హిందూ ధార్మిక ఆధ్యాత్మిక ప్రవచనంలో భాగంగా స్తోత్రవాహి కార్యక్రమంలో ఈ రోజు ఆ సప్తగిరిపై వెలసినటువంటి ఆ కలియుగ భగవంతుడు శ్రీనివాసుని స్మరిస్తూ పరమ పూజ్యులు ఆదిశంకరాచార్య విరచితమైన భజగోవిందమును అర్ధసహితంగా వివరించమని శ్రీదేవి ప్రసాద్ గారిని కోరుతూ ఆహ్వానిస్తున్నాం. సార్ మొదలు పెట్టచ్చు. చతుర్ముఖ ముఖాంభోజవన హంసవధూర్మమా మనసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మోహముద్గరము గురించి తెలుసుకోబోతున్నాం. వాస్తవానికి దీని పేరు మోహముద్గరము అని పేరు అన్నమాట. 4వ పాదము భజగోవిందం 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 మూఢమతే అని ఒక 2 పాదాలు రావడం వల్ల దీనికి భజగోవింద శ్లోకాలు లేకపోతే భజగోవిందం అని ప్రసిద్ధి వచ్చింది. కానీ వాస్తవానికి మోహముద్గరము అంటే మనిషికి నానా విధములైనటువంటి మోహములు ఉన్నాయన్నమాట. ఆ మోహాల్ని జయించలేక అవస్థపడుతున్నాడు. ఆ మోహాల నుంచి వీడుపడి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ఏమి అవసరమో దాన్ని చేయకుండా ఈ శోకమోహాల్లోనే కొట్టుమిట్లాడుతున్నాడు. అటువంటి మోహం అనే దానికి అనే ఒక శిల ఉందని, ఆ శిలని పగలగొట్టేది అనమాట. ముద్గరం అంటే సుత్తి. ఈ సుత్తితో తీసుకుని బలంగా వేటు వేసి ఆ మోహం అనేటువంటి బండరాయిని తునాతునకలు చేసి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి బాట మనం వేసుకోవాలి. మోక్షముని గురించి చింతించాలి, భగవంతుని గురించి చింతించాలి, పరమాత్మ గురించి చింతించాలి అనేటువంటిది ఈ యొక్క స్తోత్రము యొక్క ఇది స్తోత్రము అనకూడదు. వస్తుతః ఇది వచ్చేసి ఒక వేదాంత గ్రంథం. అంటే అందరికీ సులభమైనటువంటి రీతిలో కొన్ని ప్రకరణ గ్రంథాలు అంటారు, వాటిని రాశారు శంకరాచార్యుల వారు. సదాచారానుసంధానం, బ్రహ్మచింతనం, ఇలా ఉపదేశ సాహస్రి, ప్రబోధ సుధాకరం, ఆత్మబోధం, ఇటువంటి గ్రంథాలు రాశారు. అవి కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఆ అట్టడుగున ఉండేటువంటి వాళ్ళకి ఈ వేదాంతం యొక్క తాత్పర్యాన్ని, ఏది జీవన లక్ష్యమో దాన్ని తెలియజేయడం కోసం ఈ మోహముద్గరము అని అన్నమాట. ఈ యొక్క భజగోవింద శ్లోకములు మన యొక్క మోహాన్ని పోగొట్టి మనకి భగవంతుని వైపు ఆధ్యాత్మిక దిశగా మనల్ని మళ్లించేటువంటి ప్రయత్నంలో ఉత్తమమైనటువంటి ఒక స్తోత్రం అన్నమాట ఇది. కాశీలో మామూలుగా ఆయన శంకరాచార్యులు వారు సంచరిస్తున్నప్పుడు వ్యాకరణ పుస్తకాలు పెట్టుకుని శాస్త్రాలు చదువుతున్నారు అన్నమాట. వల్లె వేస్తున్నారు. పాతకాలంలో చదువు సంస్కృతమే చదువు అన్నమాట. హై స్కూల్ ఎడ్యుకేషన్ అదే, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అదే, పిహెచ్డీను అదే. అలా సంస్కృతంలో వ్యాకరణ శాస్త్రంలో ధాతు పాఠము అని ఉంటాయన్నమాట. ఏ ఏ క్రియలకి ఏమేమి అర్థం అని ఉంటాయి. అలా ఒక్కొక్క క్రియకి అర్థం ఉంటుందన్నమాట. భూ సత్తాయాం భవతి ఉంటుంది అని అర్థం అన్నమాట. ఉన్నది,
అసభువి, అస్ అంటే ఉన్నది, పచష్పాకే, పచష్పాకే, పచ అంటే వండడం అని అర్థం. ఇలా ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇలా డుకురుణ్య కరణే, కృణ్య అంటే చేయడము, పని చేయడాన్ని కృ అనే ధాతువు ఉపయోగిస్తాం అన్నమాట. ఆ యొక్క ధాతువు నుంచే కార్యము, కృతము, కృతి, కరణము ఇవన్నీ కూడా ఆ ధాతువు నుంచి, ఆ యొక్క క్రియాపదం నుంచి వచ్చినటువంటివి అన్నమాట. అలా ఒకడు వల్లేస్తున్నాడు. వల్ల వేస్తుంటే అతన్ని వెళ్ళి ఈయన తిరుగుతున్నప్పుడు ఎదురుచ్చిగా అలాంటి పండితుడిని చూడడం అయిందనమాట. పండితుడినో లేకపోతే పండితుడు కావాలనేటువంటి వ్యాకరణ శాస్త్ర పండితుడు కావాలని ఒక అభిలాషతో కూడి ఆ యొక్క సూత్రాలని, ధాతుపాఠాన్ని వల్ల వేస్తున్నాడు అనమాట. డుక్రుని కరణే, డుక్రుని కరణే, డుక్రుని కరణే ఇలా వల్ల వేస్తున్నాడు. వల్ల వేస్తే గాని రాదు. ఈయన చూశాడు, ఇంత వయసైన వాళ్ళు కూడా ఇంకా శాస్త్రమోహంలో పడి, శాస్త్రాలని చదవద్దు అని అర్థం కాదు, శాస్త్రముల యొక్క తత్వాన్ని తెలుసుకోమని అర్థం కానీ శాస్త్రముల్ని చదవద్దని అర్థం కాదు. శాస్త్రముల్ని చదివిన తర్వాత శాస్త్రములయో అన్నిట్లోనూ చెప్పబడినది ఏంటి, సారమైనటువంటిది ఏంటి, భగవంతుని ధ్యానం చేయడం అనేటువంటిది. దాన్ని మనం ప్రధానంగా తీసుకుని భగవద్ ఆరాధన, భగవన్నామోచ్చారణ, భగవత్ సేవ వీటికి మన జీవితాన్ని అంకితం చేయాలన్నమాట. జీవన లక్ష్యం అనేది సుఖభోగాలను అనుభవించడం వీటిది కాదు. ఈ శాస్త్రాలను వల్ల వేసినందువల్ల పరమ ప్రయోజనమైనటువంటిది అదనమాట. కాబట్టి వ్యాకరణం అని కాదు, ఏ శాస్త్రమైనా అన్ని శాస్త్రాలకి గమ్యమైనటువంటి పరబ్రహ్మముని తెలుసుకోవడం అనేటువంటిది, మోక్షప్రాప్తి అనేటువంటిదే అన్ని శాస్త్రముల యొక్క సారమైనది. కాబట్టి దానికోసం ప్రయత్నించాలి అని చెప్తారనమాట. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. మూఢమతే, ఓ మూఢుడా, గోవిందుని నామస్మరణం చేయి నాయన, గోవింద నామస్మరణం చేయి. గోవిందం భజ మూఢమతే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏం రక్షించవు. నీకు ప్రాణాపాయం కలిగేటప్పుడు, మరణం ఆసన్నమైనప్పుడు ఇవేవి కూడా నిన్ను కాపాడవు. నీ యొక్క వేద జ్ఞానము, నీ యొక్క శాస్త్ర జ్ఞానము, నీ యొక్క సంపద, నీ యొక్క ఐశ్వర్యము, నీ యొక్క అన్నదమ్ములు, నీ యొక్క పిల్లలు, బంధువులు వీళ్ళెవ్వరూ కూడా దగ్గరికి రారు. సంప్రాప్తే సన్నిహితే కాలే. కాలం, కాలుడు అనడానికి రెండు అర్థాలు. అంతిమ కాలము తటస్థించినప్పుడు అని చెప్పుకోవచ్చు, కాలుడు దగ్గరికి వచ్చినప్పుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. కాలుడు అంటే ఎవరు? యముడు. యముడు పక్కనకి వచ్చి నుంచున్నాడు. నుంచున్నప్పుడు ఇవన్నీ ఏమైనా కాపాడగలవా? ఏది కాపాడగలేవు. నువ్వు చేసినటువంటి పుణ్యము, నువ్వు చేసినటువంటి పాపము, నువ్వు చేసినటువంటి ధర్మము, నువ్వు చేసినటువంటి దానము, నువ్వు చేసినట్టు శ్రీహరి భజనము, నువ్వు చేసినట్టు శివనామ జపము, శివాభిషేకము, ఇవన్నీనే నీకు వస్తాయి. కానీ కూడా వచ్చే బంధువులు వచ్చేవి కానీ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మరణానంతరం కూడా వచ్చేటువంటిది ఇవన్నీ వస్తాయి. కానీ నీ ధనధాన్య సంపదలు, నీ శాస్త్ర జ్ఞానము ఇవన్నీ ఏమి రావు నాయనా. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. నహి నహి రక్షతి 2 సార్లు చెప్పాడు అనమాట. ఇవి కాపాడనే కాపాడవు. నాకు అంత తెలుసు, ఇంత తెలుసు, నేను అంత పండితుడిని, నేను ఇంత ఇది చేశాను, ఇంత కీర్తి పొందాను, ఇంత డబ్బు సంపాదించాను, ఇంత మహాపండితుడిని అయ్యాను, ఏవి కూడా పనికిరావు. నువ్వు చేసినటువంటి సత్కర్మలు ఒక్కటే, దుష్కర్మ ఏదైనా ఉంటే అదే నీ వెంట వస్తుంది.
యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం ఏవం ఆత్మకృతం కర్మ గచ్చంతం అనుగచ్చతి అంటాడు మహాభారతంలో. యథా ధేను సహస్రేషు, కొన్ని లక్షల గోవులున్నా కూడా ఆ గోవు యొక్క దూడ ఉంది చూసారా, ఆవు దూడ, ఆ దూడ తన తల్లిని చక్కగా నిర్ణీతంగా నిస్సంశయంగా కనిపెట్టగలదు. ఫలానాది నా యొక్క తల్లి ఆవు అని చెప్పి కనిపెట్టగలదు అనమాట. యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, ఆ వత్సము దూడైనటువంటిది తన యొక్క తల్లిని ఎట్లాగైతే కనిపెట్టగలదో అలా నిన్ను కనిపెట్టి నీ వెనకాలే వస్తున్నటువంటి ఆత్మకృతం కర్మ, నువ్వు చేసినటువంటి పుణ్యాపుణ్యములైనటువంటి కర్మలు గచ్చంతం అనుగచ్చతి, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వెతుక్కుని వస్తాయి. ఏమిటి ఇన్ని 130 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు, ప్రపంచం మొత్తం మీద అనేక కోట్ల మంది ఉన్నారు కదా, ఎంతమంది కోట్లలో ఈ కర్మకి ఏం తెలుస్తుంది అంటే నువ్వు చేసినటువంటి కర్మ నిన్ను చక్కగా గుర్తు పెట్టుకుని నీ వెనకాలే వస్తుంది. నువ్వు మరణించిన తర్వాత కూడా నీ వెనకాలే వస్తుంది. అప్పుడు నిన్ను కాపాడేది నీ యొక్క ధర్మము, నీ యొక్క పుణ్యము, నీ యొక్క పాపము, ఇవన్నీ నీ వెనకాల వస్తాయి. పాపం ఎక్కువ చేస్తే మళ్ళీ జన్మ, ఎప్పుడు కూడా ఈ జన్మకి జన్మ లేకుండా చేసుకోవాలి కానీ, లేదంటే ఈ మనుష్య జన్మ కంటే ఉత్తమమైన ఒక స్థితిని పొందాలి కానీ అధోగతిని పొందకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి నాయన సంప్రాప్తే సన్నిహితే కాలే, యముడు పక్కన వచ్చి నుంచున్నప్పుడు తీసుకుపోతున్నప్పుడు సన్నిహితమైన మరణకాలం సమీపించినప్పుడు ఇవేవి రక్షింపవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, ఓ మూఢమతే బుద్ధిహీనుడా. కాబట్టి గోవిందుని నామస్మరణము చేయి. అందుకనే కాలక్షేపో నకర్తవ్య క్షీణమాయు క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అంటారు పెద్దలు. కాలక్షేపం చేస్తూ ఉంటాం ఏదో ఒక పని మీద, కానీ ఆయుష్ తరిగిపోతూనే ఉంటుంది, ఒక్కొక్క క్షణానికి తరిగిపోతూనే ఉంటుంది. పుట్టినరోజు జరుపుకుంటే, పుట్టినరోజు అంటే ఏంటి అర్థం, ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, మొత్తం ఆయుష్లో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అని అర్థం అనమాట. కాబట్టి మిగతా ఉన్నదేవో కొంచెం ఉన్నది. క్షీణం ఆయు క్షణే క్షణే, ఒక్కొక్క క్షణానికి ఆయుష్ క్షీణిస్తూనే ఉంటుంది కానీ పెరగదు. యమస్య కరుణా నాస్తి, యముడికి కరుణ లేదు, పక్షపాతం లేదు. కరుణ కంటే ఇంకా పక్షపాతం లేదు. ఎవరు ఏది చేసినా కూడా వాళ్ళ సమయం అనుసారి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా పండు ముసలి వాళ్ళైనా శిశువులైనా బాలులైనా కూడా ఎవరినైనా కూడా ఏ వయసు వారినైనా కూడా ఆయన నిర్ణయించుకున్న సమయానికి ఆ జీవి చేసుకున్నటువంటి పుణ్యాపుణ్య ఫలములకు అనుసరించి ఆ సమయం వచ్చేటప్పటికి వెళ్ళిపోయి. యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం, హరికీర్తనం కదా చేయాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి, పరమాత్మని ఆశ్రయించాలి, పరబ్రహ్మని తెలుసుకోవడం కోసం, నీలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢజహీ, మూఢ ఓ మూఢుడా, జహీ ధనాగమ తృష్ణాం, ఇవాళ ఇంత సంపాదించా, రేపు ఇంత సంపాదించాలి, ఎల్లుండి ఇంత పోగు పెట్టాలి, అవతల నుండి దీన్ని ఇంత సేవ్ చేయాలి. ధనాగమం, ఇవాళ ఇంత వచ్చింది, రేపు ఇంత రాబట్టాలి, వస్తూనే ఉండాలి. ధనాగమ తృష్ణ, తృష్ణ అంటే దాహం అనమాట, ఇంకా దాహం వేస్తూనే ఉంది. మూఢజహీ ధనాగమ తృష్ణాం, ధనం రావడం సంపాదించాలి 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 అనే ఒక తృష్ణ ఉంది కదా, పేరాశ. ఆ ఆశ ఉండకూడదనమాట. కురు సద్బుద్ధిం మనసి విత్, దాన్ని వదిలిపెట్టేసేయి, అల్లాడకు. అదేనమాట, ధనాన్ని సంపాదించొద్దని చెప్పలా, నీకు ఎంత కావాలో ఎంత వస్తుందో దాన్ని పెట్టుకుని తృప్తిగా ఉండమని చెప్తున్నావు అంతే.
నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. కానీ ఎగబడ్డం అనేది ఒకటి ఉంది కదా, అది కూడదనమాట. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, మనస్సునందు వితృష్ణాం, తృష్ణారహితుడివై ఉండు, మంచి బుద్ధి గలవాడుగా ఉండు. ధనము తీసుకోవడం, ధనముని మామూలుగా సంపాదించడం అనేటువంటిది వేరే, అది సాధారణంగా అందరూ చేయవలసింది. కానీ తృష్ణ ఎక్కువగా ఉండడం, వితృష్ణాం సద్బుద్ధిం గురు, తృష్ణ రహితుడుగా, దాహం మాట, ధనం 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 24 గంటలు దాని మీదే దృష్టి. కుటుంబం అక్కర్లా, ఏం అక్కర్లేదనమాట, ఇంకా దేవుడు ఏమీ అక్కర్లేదు, సదాచారము అనుష్ఠానము ఏమీ అక్కర్లేకుండా కేవలము ధనార్జన మాత్రమే అనమాట. దానికి ఎటువంటి దుష్కర్మలైనా చేయడానికి మనం సన్నద్ధులుగా ఉండడం అనేటువంటిది ఉందే, దాన్ని తృష్ణ అంటారు. మరి మిగతావన్నీ కూడా బంధుత్వము గాని, మైత్రి గాని, ఏదొచ్చినా కూడా ఒక గౌరవం గాని, గురువుల యందు భక్తి గాని, దేవుని యందు భక్తి గాని, అన్ని కూడా ధనము ముందర దిగదుడిపే అనేటువంటి ఒక భావన ఉంది చూసారా, దాన్ని చాలా క్రేవింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అలా ఉండడం, అలా ఉండబోక. కాబట్టి నీకు ఏది ప్రాప్తమై ఉన్నదో దాని చేత సంతోషపడు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం, నీ వల్ల నీ యొక్క శక్తి కొలది ఎంత సంపాదించగలవో, ఎంత వస్తున్నదో, నీ యొక్క పూర్వజన్మ కర్మానుసారము, నీ యొక్క ప్రయత్నానుసారము ఏదైతే వస్తున్నదో నిజ కర్మ ఉపాత్తం. కాబట్టి ధనం గురించి, ధనాన్ని, నీకు కావలసినంత ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయి, దాంట్లో ఏం లేదు, నీ కుటుంబ పోషణ వరకు. నిజ కర్మ ఉపాత్తం. అది కాకుండా అడ్డదోవలో సంపాదించడం, నిమిషంలో మనం గొప్పవాళ్ళు అయిపోవడం, మిగతా సుఖశాంతులు అన్నీ కూడా త్యాగం చేసి ధనమే సుఖము అనుకునేటువంటి తత్వం ఉంది చూసారా, దేన్నైనా త్యాగం చేయగలను అని చెప్పి, ఎటువంటి అక్రమమైనా చేయగలను, ఎవరినైనా కూడా లెక్క చేయకుండా తృణీకరించగలను. దేనికోసం? ధనం కోసం. అటువంటి స్వభావాన్ని, అటువంటి తృష్ణని, దాహాన్ని మానుకో, ధనదాహం మానుకో. ఎల్లభసే, ఏదైతే నీకు క్రమప్రాప్తమై ఉంటున్నదో అక్రమం చేయకుండా నీ యొక్క నిజ కర్మ అనుసరించి నువ్వు చేసేటువంటి పనికి ఫలితంగా ఏదైతే వస్తుందో, నీ పూర్వజన్మ సుకృత ప్రకారం ఏదైతే వస్తుందో, ఆ విత్తముతో, ఆ ధనంతో తృప్తిపడు. నీ యొక్క మనసుని ఆహ్లాదపరచుకో, సంతోషపరచు, తృప్తిపరచుకో. దాంతో సంతోషపడు, ఉన్న దాంట్లో సంతోషపడు. తృప్తి ఉన్నవాడే ధనవంతుడు, తృప్తి లేనివాడే అసలైన దరిద్రుడు. వాడు ఎంతటి ధనవంతుడైనా కానీ వాడు దరిద్రుడే. సతు భవతి దరిద్ర యస్య తృష్ణా విశాల. భర్తృహరి లాంటి మహాకవులు వీళ్ళంతా చెప్తారనమాట ఒక శ్లోకం. సతు భవతి దరిద్ర యస్య తృష్ణా విశాల. ఎవరికైతే అత్యాశ, ధన తృష్ణ, క్షయ తృష్ణ ఎక్కువగా ఉందో, ధన తృష్ణ, ధనదాహం, అతడే నిజమై తృప్తి లేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడే దరిద్రుడు. సతుభవతి దరిద్ర యస్య తృష్ణా విశాల అంటాడు. మనసిచ పరితుష్టే కోర్థవాన్ కో దరిద్ర. మనస్సు పరితుష్టే, చాలు మనకు ఇంత వస్తుంది కదా, ప్రయత్నించాము, మనకి భగవంతుడు ఇంతే రాసిపెట్టాడు, నా ప్రయత్నంలో ఏమీ లోపం లేదు, మనకి ప్రాప్తించినది మనం చక్కగా అనుభవిద్దాం, దాంతో తృప్తి పడదాం అన్నట్టు. మనసిచే పరితుష్టే, మనస్సు పరితృప్తిగా తృప్తి పొంది ఉంటే కోర్థవాన్ కో దరిద్ర, వాడే ధనవంతుడు అనమాట. కాబట్టి వాడికి ధనం లేకపోయినా కూడా వాడు ధనవంతుడే, తృప్తి గలవాడు. కాబట్టి తృప్తే నిజమైనటువంటి ధనం. కాబట్టి అలా నీ యొక్క చిత్తాన్ని ఆహ్లాదపరచుకో, ఆశ్వాసపరచుకో. అలా స్త్రీల యొక్క మన యొక్క అందాన్ని చూసి మోహం కలుగుతుంది మనకి. ఇవాళ ఎవరన్నా పెద్దవాళ్ళు, ఎవరన్నా ముసలి వాళ్ళు ఒక రోడ్డుని
వీధిలో వెళ్తూ ఉంటే గాని వాళ్ళ యొక్క అవస్థను చూసి గాని నవ్వుకుంటాం యువతులైనటువంటి వాళ్ళు, యువకులైనటువంటి వాళ్ళు. మనం ఇంత అందంగా ఉన్నాయో వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారో, కర్ర పుచ్చుకుని నడవలేక నడుస్తున్నాడు చూడు, వీళ్ళంతా వీధిలోకి ఎందుకు వస్తారో తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు, అవహేళనతో చూస్తూ ఉంటారు ఆ యువతి యువకులు ఎవరైనా కూడా. కానీ ఒకటి తెలుసుకోండి, ఇవన్నీ కూడా మాంసవసాది వికారం ఒక కాలంలో పరిణతి చెందేటువంటివే. ఇవాళ యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళని కాదు, వాళ్ళకి వార్ధక్యం వచ్చేటప్పుడు, వాళ్ళు ముదుసలి వయస్సుకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే గతినే పొందుతారు. కానీ అది తెలుసుకోలేక విడివిడి యవ్వనంతో చేసి మిడిసి పడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. అహంకారం, నేనే గొప్ప అందంగా ఉన్నాను, నేనే అందరికన్నా అందగెత్తెను, అందగాణ్ణి. ఆ యువతీ యువకుల్ని చూసి పరస్పరం మోహావేశం అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మోహమే పరిణామం చెందేటువంటివి. నారీ స్తన భరణాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత మాంస వికారం ఇది, ఏమీ లేదు. అది చెప్తాడు ఒక ఆయన, సర్వాశ్చ నిధానస్య కృతజ్ఞస్య వినాశినః శరీరకస్యాపి కృతే మూఢా పాపాని కుర్వతే అంటాడు. మహాభారతంలో ఒక చోట చెప్తాడు అన్నమాట. ఏమీ లేదు నాయన, ఈ యొక్క తోలు పైన ఉండడం వల్ల మనకి అట్లా సౌందర్యము, అందంగా ఉన్నాము, ఈ అంగాలు బాగున్నాయి, ఈ అంగాలు ఇలా తెలుస్తోంది, కళ్ళు బాగున్నాయి, ముఖం బాగుంది అని చెప్పి ఏమీ లేదు. దీనికి ఈ తోలుని కనుక ఒకసారి గీరి ఏదైనా దెబ్బ తగిలితే చూడు, లోపల ఉన్నటువంటివన్నీ రక్త మాంసాదులు, వసా మొదలైనటువంటివన్నీ మేధస్సంతా బయటికి వచ్చి చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఈ దేహం ఇంత అసహ్యమైనదే అనిపిస్తుంది అనమాట. ఏదో ఆ భగవంతుని దయ వల్ల ఈ చర్మము అనేటువంటి ఒకటి సృష్టించి దీనిపైన పుట్టినాడు. లేకపోతే ఇది ఇట్లా గీరితే చాలు, లోపల చీము నెత్తురు మొత్తం అంతే. మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. మనసులో ధ్యానించు, ఈ శరీరం గురించి ధ్యానించు. శరీరము అని పేరు దీనికి. క్షీర్యతే ఇది శరీరం, నానాటికి క్షీణించిపోతున్నటువంటిదే ఈ శరీరం. ఒకానొక కాలంలో అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇట్లా ఉన్నారు. ఆయన ఇతడే, నేనేనా ఇది అనిపిస్తుంది చూస్తే. కాబట్టి ఇవన్నీ నిత్యం అనుకోబాక. నలినీ దళగత జలమతి తరళం. తామరాకులో నీళ్లున్నాయే, నలిని అంటే తామర అన్నమాట. నలిని దళగత, తామర ఆకులో ఉన్నటువంటి జలము ఎట్లాగైతే చంచలమై ఉంటుందో ఏ క్షణానైనా కింద పడచ్చు. పైకి చూడటానికి ముఖ్యంగా అనిపిస్తుంది, కానీ పైన పటారం లోన పటారం ఏమి లేదు లోపల. అతి తరలం, చాలా చంచలమైనటువంటిది. తద్వజ్జీవితం అతిశయ చపలం. అలాగే జీవితం అనేటువంటిది అతిశయ చపలం, ఏ క్షణానైనా మెరుపు లాంటిది అనమాట. ఒక్క క్షణం ఉంటుంది అంతే, ఎవరికి ఎంతకాలం ఉంటుందని తెలియదు. జీవితమే ఒక మెరుపు, ఒక తామరాకు మీద నీటి పొట్టు ఉన్నట్టుగా అనమాట. కానొక వయసు విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. వ్యాధి, అహంకారంతో కూడినటువంటి వ్యాధి, అభిమానగ్రస్తం. నేను 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 నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు. వ్యాధి వచ్చిందంటే వ్యాధి పూరితమైనటువంటి దేహం, సర్వ అశుచి నిధానమైనటువంటి, అంటే అశుచి అయినటువంటి పదార్థములు, చీము, నెత్తురు, రక్తం, మాంసం ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, సర్వ అసహ్యకరమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఉన్నాయి. మలమూత్రాదులన్నీ లోపల ఉన్నాయన్నమాట. పైన కవర్ చేసి పెట్టుకున్నాం, వ్యాధి వచ్చిందంటే అన్ని బయటపడతాయి మొత్తం కూడా. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. దీంట్లో అహంకారం. ఈ క్షణంలో ఉండేటువంటి ఒక్క క్షణం ఉంటున్నాము, ఈ క్షణంలో ఇంత అహంకారం. వాడు పెద్దవాడు, వాడు చాలా అల్పుడు, నేను చాలా గొప్పవాడు, నేను పండితుడిని, వాడు పామరుడు, నేను ధనవంతుడిని, వాడు పేదవాడు, నేను రాజ్యాతివాడు, వీడు అధముడు, నేను ఉత్తముణ్ణి, నేను గుణగణాలు కలిగిన వాడిని, నేను అట్లా, నేను ఇట్లా, నేను మంత్రిని, రాజుని.
రకరకాలైనటువంటి వ్యామోహాలు అన్నమాట. వ్యాధి అభిమాన వ్యాధులు వచ్చినాయంటే ఈ లోకము శోకహతం చ సమస్తం, ఈ లోకమంతా కూడా శోకహతము, శోకముతో కూడినటువంటిది, పీడింపబడుతున్నటువంటిది ఈ జీవితం. ఎంతకాలం అండి మీరు సంపాదించేది? మీరు సంపాదించినంత కాలం నీ మీద అభిమానం ఉంటుంది. వచ్చారు, రాగానే కాఫీ ఇవ్వు, టిఫిన్ ఇవ్వు, ఏం చేశారు, చాలా అలసట పొంది వచ్చారు, చాలా శ్రమపడి వచ్చారు అని చెప్పి ఇంటికి రాగానే స్వాగతం చెప్పి గడప దగ్గర నుంచుని స్వాగతించి కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి ఆరగింపులు చేసి అవి చేసి ఇవి చేసి ఎన్నాళ్ళు ఈ ఉపచారం. యావద్విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త. యావత్ ఎంతవరకు, యావత్ తావత్ అంటే ఎంతవరకు అంతవరకే అని అర్థం సంస్కృతంలో. యావత్ విత్తోపార్జన శక్త, డబ్బు ఎంతవరకు సంపాదిస్తావో అంతవరకే నీ యొక్క వాల్యూ, నీ యొక్క మహిమ, నీకు గౌరవం. విత్త ఉపార్జన శక్త, విత్తోపార్జన ఎంతవరకు చేస్తావో తావన్ నిజ పరివారో రక్త. నీ యొక్క పరివారములు ఎవరైనా సరే, భార్య బిడ్డలు గాని బంధువులు గాని ఎవరైనా కూడా నీ యొక్క డబ్బు పోయిందంటే దారిద్ర్యాథిర్యమేతి స్త్రీ పరిజన ప్రభ్రశ్యతే వై అంటాడు శూద్రక మహాకవి, ఒక కవి అన్నమాట. దారిద్ర్యము అనేది వచ్చిందంటే నిన్ను పురుగు కూడా చూడదు. నీ పెళ్ళాం బిడ్డలే అసహ్యించుకుంటారు. ఇంత చేతకాని వాడా వీడు, ఇంత దౌర్భాగ్యుడు మనసులో అనుకుంటారు, బయటికి చెప్పరు. కర్మ, మా కర్మ ఇట్లా వచ్చి పడింది. పుట్టక ఇతనికి పుట్టామా, పుట్టక పెళ్లి చేసుకోక ఇతన్ని చేసుకున్నావా, సంబంధం ఇవ్వక ఇతనికి ఇచ్చామా, రాక వీళ్ళింటికి వచ్చామా, చూడక వీడికింట్లో నేను పడ్డాను, ఏమన్నా అప్పడుగుతాడేమో అంటాట దరిద్రుడు ఉంటే. దారిద్ర్యాథిర్యమేతి. అందుకని ఏమవుతుంది, దారిద్ర్యం వచ్చిందంటే శరీరం కృషమైపోతుంది అనమాట. చాలా 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 కుంగిపోతుంది దేహం దారిద్ర్యంతో. అడ్డమైన వాళ్ళు దోషారోపణ చేస్తూ ఉంటారు, నువ్వు చూసి అసహ్యించుకుంటూ ఉంటారు. నీకు చాలా బంధుమిత్రులుగా, చాలా ప్రాణంగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా నిన్ను చూడంగానే అవతలికి వెళ్ళిపోతారు. ఎందుకని? అంతటి దరిద్రుడు. ఏమన్నా చూస్తే ఏమన్నా అడుగుతాడేమో. ఈ పేదరికంలో ఉన్నటువంటి వాడు, వీడి వల్ల మనకేం లాభం లేదు. వీడి దగ్గర డబ్బు ఉన్నంత వరకే మనకి లాభం. డబ్బు లేదు అని తెలిస్తే దరిద్రుడు అయ్యావు అంటే, పేదరికం వచ్చింది అని తెలిస్తే అందరూ కూడా ఉపార్జనం, డబ్బు సంపాదించడం ఎంతవరకు సంపాదిస్తావో అది రిటైర్మెంట్ తర్వాత కూడా వచ్చేంత వరకు కూడా కొంతమంది సంపాదిస్తూనే ఉంటారు. అది ఎందుకని తెలియదు. తావన్ నిజ పరివారో రక్త, ఏదో ఒక పదవిని పట్టుకుంటూనే ఉంటాడు. మొదటి రోజు ప్రాణం పోయేంత వరకు, మొదటి రోజు వరకు. యావద్విత్తోపార్జన శక్త, దరిద్రుడైతే పర్వాలేదు, వాడికి ఏదో సంపాదించాలి, జీవనం గడపాలని. ధనం ఉన్నవాడికి ఏమైంది? తావతే అంటే నువ్వు సంపాదించేంత వరకే నీకు పరివారో రక్త, నీ కుటుంబస్తులు. ఇక మిగతా వాళ్ళని గురించి వదిలిపెట్టేస్తే, ఏ కుటుంబం కోసం నువ్వైతే అహర్నిశలు శ్రమపడి చెమటోడ్చి సంపాదించి పోషించి పెద్దవాళ్ళని చేసి ఏం చేసావో అటువంటి నీ యొక్క కుటుంబీకులే ఉన్నారే, వాళ్ళకు కూడా వాళ్ళు అంతవరకే నీ యందు అనురాగులు, ఒక గౌరవంగా ఉంటారు. పశ్చాజ్జీవతి జర్జర దేహే, దేహం శిథిలమైపోయింది, నడవలేకపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళలేడు, ఇంక డబ్బు సంపాదించలేడు, ఎక్కడికి కదలనే లేడంటే శిథిలమైనటువంటి శరీరం శిథిలమైనప్పుడు వార్తాం కోపి, వాడితో మాట్లాడే వాళ్ళే ఉంటారు. ఎంతమంది ముసలి వాళ్ళు చూడండి, అక్కడ మూల పడి కూర్చుంటారు, ఒక రూమ్ లో పడేస్తారు. వాళ్ళని పలకరించే వాళ్ళు ఉండరు. వాళ్ళకి కావాల్సింది ఒక్కటే పలకరించడం. మా కులాసాగా ఉన్నావా, నాన్న కులాసాగా ఉన్నావా, ఇంతకు మించి ఏం అడగట్లేదు. వార్తాం కోపిన పృచ్ఛతి గేహే, నీ ఇంట్లోనే నేను మూల కూర్చోబెట్టేస్తారు. ఒక్కళ్ళు కూడా ఒకటి, ఏం నాయన ఎట్లా ఉన్నావు, నాన్న కులాసాగా ఉన్నావా, తాతగారు కులాసా, ఏం అసలు ఆ ప్రశ్నకే చోట్లేదు. ఇంకోటి చెప్తున్నాను వినండి,
ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణం ఊపిరి ఉంది కదా, ఆ ఊపిరి ఎంతవరకు ఉంటుందో అంతవరకే నీకు. ఎవరైనా కుశలమానైనా అడుగుతారు. ఒకవేళ ఒక మంచి కుటుంబంలో ఉండి వినయవంతులయ్యి సదాచార సంప్రదాయబద్ధులైనటువంటి వాళ్ళైనా కూడా, ఎంతటి వాళ్ళైనా కూడా ఇదే స్థితే. బయటికి ఎట్లా కనబడతారు, ఆహా దాని గొప్ప వాళ్ళని. ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆయనకు పాపం ఏం అవస్థ అనేటువంటి. ఒకవేళ డబ్బు సంపాదించకపోయినా కూడా మంచి వాళ్ళు అయ్యుండి, మనవలు కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళు అయ్యుంటే ఒకవేళ పలకరిస్తే పలకరిస్తారేమో గాని ఆ పలకరింపు కూడా నీకు ఒక లిమిట్కే, ఈ ఊపిరి ఉన్నంత వరకే. అందుకనే సుబ్రహ్మణ్య భుజంగం, దేవి భుజంగం వీటిలో చెప్తారు. ఆ అవస్థ రోగం వచ్చేటప్పటికి పక్కనకి వెళ్ళి శ్వాస ఉందా లేదా అని చూస్తారు. గుర్తుపడుతున్నారా అని ఇట్లా ఇట్లా కొడతారు, ఇట్లా ఇట్లా చప్పట్లు తెస్తారు. నేనే వచ్చా, గుర్తున్నానా, ఏమి తెలియదు, అట్లా పడుకుని ఉంటాడు, కోమాలో ఉంటాడు. ఎవరు వచ్చారు ఎవరు పోయారు తెలియదు, ఏమి జ్ఞాపకం లేదు. అసలు ఈయనకి శ్వాస ఉందా లేదా, అసలు జ్ఞాపకం లేదు అనే తర్వాత సంగతి. అసలు శ్వాస ఉందా లేదా అని ముక్కు దగ్గర పెట్టి అసలు చెవులు వింటున్నాడా లేదా, ముక్కు శ్వాసిస్తోందా లేదా, కళ్ళు చూస్తున్నాడా లేదా, ఇలా చూస్తారనమాట, టెస్ట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు బంధువులంతా వచ్చి, కొడుకు కోడలు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా, ఎవరైనా కూడా యావత్పవనో నివసతి గేహే, ఈ గాలి లోపల ఉన్న ఊపిరి ఉన్నంత వరకే నీకు మరి. తావత్ పృచ్చతి కుశలం గేహే, గేహే కుశలం పృచ్చతి, కుశలం అడుగుతాడు అనమాట. గతవతి వాయు, ఈ లోపల ఉన్నటువంటి ఒక తిత్తి అనమాట ఇది. ఈ తిత్తిలో గాలి నింపాడు, ఆ గాలి పోయిందంటే గాలిపోయిన బంతికి ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ ఉంటుంది. గాలిపోయిన బెలూన్ అంటారు, గాలిపోయిన బంతి, గాలిపోయిన దిండు, ఏదైనా సరే. గతవతి వాయు దేహాపాయే, దేహానికి దీనికి ఒక అపాయం వచ్చిందంటే, ఊపిరిపోయిందంటే అది దేహం అంటారు అన్నమాట, బాడీ. అంతవరకు ఉన్నది ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఫలానా ఆయన ఉన్నాడా, బాగున్నాడా, ఎట్లా ఉన్నాడు, కులాసాగా ఉన్నాడా, కొంచెం ఒంట్లో బాగాలేదని విన్నాను, ఇప్పుడు ఎట్లా ఉందో లేదో అన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క పేరును పెట్టి సంబోధించి చెప్తారు. కానీ ఊపిరి పోయిందనుకోండి, ఒకసారి ఊపిరి పోయిందంటే ఇంకా మరుక్షణం నుంచి అది దేహం అంటారు అనమాట. ఆ దేహం వచ్చిందా, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసేసారా, ఎవరిని, పేరు చెప్పాలిగా, పేరు చెప్పరు, అదే దేహాన్ని, బాడీ. ఆ బాడీ వచ్చేసిందా, ಇಲ್ಲ ఇంకా రాలేదు, తీసుకొస్తారనుకుంటాను. ఇంకో అరగంటలో వస్తుంది, రేపు పొద్దున్న అంటున్నారు, రాత్రి అంటున్నారు. బాడీ ఏంటిది, బాడీ అయిపోయింది, దేహం అయిపోయింది అన్నమాట, అచేతనం అయిపోయింది, చైతన్యం పోయింది. అందుకని చైతన్యం పోగానే పేరు కూడా పోతుంది. ఆ చైతన్యం ఏంటి, అదే ఆత్మ, ఆత్మని తెలుసుకో. కాబట్టి ఆ దేహాన్ని దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే శంకిస్తారు. కరోనా అంటే చెప్పనే అక్కర్లేదు, ఎవరు చూడరు, అసలు మౌన్ చూడడానికి కూడా లేకుండా చేసేస్తున్నారు. గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవింద. భార్య కూడా భయపడుతుంది చూసి. ఇన్నాళ్ళు ఉన్నది కదా, ఇన్నాళ్ళు భోగ భాగ్యాలన్నీ అనుభవించాం కదా, ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కదా, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కలిసి ఉన్నాం కదా, సుఖ దుఃఖాలన్నీ పంచుకున్నాం కదా, అయినా కూడా సరే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఎవరన్నా పక్కన ఉండండి బాబు, నాకు కొంచెం భయంగా ఉంది. భార్యకు కూడా భయం వేస్తుంది. చూడండి ఎంత దురవస్థ వచ్చేసింది చూడండి. ఎది నామాస్య కాయస్య అంటాడు మహాభారతంలో. ఈ కాయమైనటువంటి దేహంలో ఉన్నటువంటిది కొంచెం బయటపడితే చాలు, దండముద్యమ్య శునః కాకాంశ వారయ్యేది అంటాడు. మనుషులు ఏం చేస్తారట, ఒక పెద్ద కర్ర తీసుకుని కాకుల్ని, నక్కల్ని, కుక్కల్ని, గద్దల్ని కూడా తోల్తారనమాట. అటువంటి దేహం ఇది. ఈ కప్పి ఉండడం వల్ల ఏం రాట్లా. వృద్ధుడై ఉన్నావు, వయసు అయింది కదా, వయసు అయినందుకు జ్ఞానం అక్కర్లా, కుర్రచేష్టలు చేస్తావేంటి? కొంతమందికి అట్లా ఉంటుంది. 80 ఏళ్ళ ఆయన 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకేంటండి పెళ్లి?
ఇంకా ఆసక్తి ఏంటి? డబ్బు, కామము, అర్థము, ధనము పిచ్చి, డబ్బు పిచ్చి. 100 రూపాయల కట్ట చూపిస్తే ప్రాణం లేచి వస్తుందంట. ఏం చెప్తాం? బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాలుడు, చిన్నపిల్లాడు క్రీడాసక్త, ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మంచిదే, ఆయన యొక్క బాలుడి యొక్క స్వభావం అది. పిల్లవాళ్ళ యొక్క స్వభావం, ఆడతారు. తరుణస్తావత్ తరుణీసక్త, యువకుడైనటువంటి వాడున్నాడు, వాడికి యువతి యందు ఆసక్తి, తన యొక్క భార్య యందు ఆసక్తి. తరుణస్తావతే, యువకుడైనటువంటి యువతుల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. వృద్ధస్తావత్ చింత, వృద్ధుడైనటువంటి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొడుకులకు అయిపోయింది, పెళ్లి చేశాడు, అంతా అయిపోయింది, బాధ్యతలనే అయిపోయినాయి. కానీ చింత ఆసక్త, చింత, వరి అనమాట. వరి 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 వరి. ఏంటి వరి? కొడుకు ఏమవుతాడో, తన తర్వాత ఈ ఆస్తి అంతా ఏమవుతుందో, బాగా చూసుకుంటాడో లేదో, ఈ కంపెనీని జాగ్రత్తగా రన్ చేస్తాడా లేదా, వాడికి పిల్లలు పుడతారా లేదా, ఆ పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఉపనయనం అది చేస్తారా లేదా. ఒక ఆయన జాతకం చూడడానికి వచ్చాడు. సరే, ఆయన జాతకం చూడడానికి వచ్చాడు కాబోలనుకున్నా, ఆయన జాతకం కాదు అది, మనవడి యొక్క జాతకం. ఏమిటన్నాడు? వాడికి ఇంజనీరింగ్ చదివేందుకు యోగ్యత ఉందా, ఫారిన్కి వెళ్తాడా వెళ్ళడా అని అడుగుతున్నాడు. వాడికి 3 ఏళ్ళు. వృద్ధస్తావత్ చింతాసక్త, కానీ పరమే బ్రహ్మణి కోపి నసక్త. భగవంతుని యందు ఎవ్వరికి మనస్సు లేదు. పరబ్రహ్మముని గురించి ఆలోచిద్దాం, అధ్యాత్మ విషయం గురించి ఆలోచిద్దాం. ఈ ప్రపంచం అంతా ఉండని, ఈ ప్రపంచానికి అతిక్రమించి దీన్ని దాటి మనల్ని సంరక్షిస్తున్నటువంటి, మనల్ని పోషిస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుందాం. పరమాత్మ అంటే నేను ఎవరిని, రమణ మహర్షి అన్నట్టుగా హూ ఆర్ యు అన్నాడు. అది తెలుసుకోవాలి. నేను ఎవరిని అని ప్రశ్నించుకోవాలి. నేను శరీరాన్నే, ఫలానా నామం పేరు కలిగిన వాడినే, లేదు ఆత్మనే అని వెతుకో, తెలుసుకో. పరమే బ్రహ్మణి కోపి నసక్త, దాని యందు ఎవ్వరికీ కూడా ఆసక్తి లేదు. అంతా ధనం. మూఢజహీ ధనాగమ తృష్ణామని చెప్పి అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తి తతః సుఖలేశ సత్యం. డబ్బు 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 అని పరిగెత్తబోక, దాని యందు ఏమి మాత్రము సారము లేదు, సుఖం లేదు. అర్థం అనర్థం, ధనము అనేటువంటిది ఉందే, అనర్థాలకి అన్నిటికీ హేతు అయినటువంటిది. నీకు ఎంతకెంతకి డబ్బు పెరిగిపోతుందో అంతకంతకి నీకు ఆపదలు పెరిగిపోతూ ఉంటాయి. దొంగల భయము, రాజభయము, శత్రు భయము, అన్ని విధాలే, బంధు భయము, పుత్రాదపి ధన భాజాం భీతి. పుత్రులంటే కూడా భయం ఏర్పడుతుందట. సత్పుత్రులు కాకపోతే అసత్పుత్రులైతే, అసత్పుత్రులు నాన్న ఎప్పుడు పోతాడు, ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు భాగం మనం తీసుకుందాం, ఎప్పుడు డబ్బు వస్తుంది మనకి. పుత్రాదపి ధన భాజాం భీతి, డబ్బు ఉన్నంత వరకు విచారమే. ధన భాజాం భీతి. అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాంచ రక్షణే ఆయే దుఃఖం వ్యయే దుఃఖం, సర్వం దుఃఖమయం ధనం అన్నాడు వాళ్ళు స్మృతుల్లో. అర్థాలు సంపాదించడానికి చాలా కష్టపడాలి. చెమటోడ్చి రక్తం ధారపోసి సంపాదించి కూడబెట్టి తాను అనుభవించకుండా ఇంకో ఇతరులకి పెట్టకుండా ధారపోసి ఇళ్ళు కట్టాడు, ధారపోసి ధనం చేర్చాడు. ఏంటి ప్రయోజనం? నాస్తి తత పుత్రాదపి ధన భాజాం భీతి. ఎవరో తీసుకెళ్తారు. ఎంతమంది చూస్తున్నాం, ఎంతమందిని లోకంలో చూస్తున్నాం. ఒక్క నిమిషంలో ఏమిడనుకున్నా అంటే ప్రాణం పోతుంది. పుత్రుల చేత కూడా ధన భాజాం, ధనం ఉన్నవాడికి భయం ఏర్పడుతుంది. కాబట్టి నాయన ఆ ధన తృష్ణని వదులుకో.
పరమేశ్వరుణ్ణి ధ్యానించి సత్సంగత్ దానికి ఏం చేయాలి? మా కురు ధనజన యౌవన గర్భం హరతి నిమేషాత్ కాల సర్వం. మా కురు ధనజన యౌవన గర్వం. నాకే ధనం ఉంది, నేనే యవ్వనం. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, యువతులుగా ఉన్నప్పుడు మంచి మంచి ఒక యవ్వనంలో ఉంటారన్నమాట. ఆ యువకులకి అసలు కన్ను మిన్ను తెలియదు అనమాట. ఆ పెద్దవాళ్ళు వెళ్తుంటే ఆ ముసలి వెళ్తాం చూడు, ముసలాడు వెళ్తున్నాడు చూడు, ఇలా పరిహసిస్తాం అనమాట. మా కురు. అలాగే డబ్బున్నవాడు బీదవాడిని చూస్తే వాడికి, దరిద్రుణ్ణి ఒక పేదవాడిని చూస్తే వాడికి అల్పంగా అనిపిస్తుంది, చాలా అల్పుడుగా అనిపిస్తాడు. గర్వం అనమాట. మా కురు ధన గర్వం జన గర్వం, ధనజన గర్వం అన్నీ ఉంటాయి. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేనేమైనా చేయగలను. జనగర్వం అనమాట, జనబలం. అది పోగేసుకుని వస్తాడు. ధన గర్వం, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పోగేసుకొస్తాడు. ధన జన యౌవనం, యౌవనం ఉంది. విద్య ఉంది, విద్య వల్ల గర్వం. నేను ఎంత పండితుడిని, అంత పండితుడిని, నాకెవరు కూడా, అందరూ కూడా నా యొక్క కాలి గోటికి సమం కాదు, అలా ఒక అహంకారం. డబ్బు వల్ల, యవ్వనం వల్ల, జనబలం వల్ల, అధికారం వల్ల, విద్య వల్ల, పలు విధమైనటువంటి విద్యలు ఎవరిని లెక్క చేయనమాట. హరతి నిమేషాత్ కాల సర్వం. కాలం అనుకున్నదంటే, యముడు అనుకున్నాడంటే హరతి నిమేషాత్, ఒక్క క్షణంలో అన్నిటినీ హరించగలడు. నిన్న సంపద అట్లా కంపెనీ అన్ని పెట్టుకుని ఓహో అని ఉన్నవాడు వాళ్ళు ఏమీ లేరు, నిరుపేదగా బిసం ఎత్తుకుని తింటున్నాడు. నిన్నటి వరకు అలా అంత మిడిసిపడేటువంటి గర్వంగా మాట్లాడినటువంటి వాడు నేడు ఏదో ఒక రోగం వచ్చింది, అకస్మాత్తుగా పోయాడు. యాక్సిడెంట్ లో పోయాడు, ఆ దాంట్లో పోయాడు, నదిలో పడిపోయాడు, ఏరోప్లేన్ క్రాష్ అయింది అని వింటూ ఉంటాం. ఏమైంది? మాయామయమిదం అఖిలం హిత్వా. కాబట్టి ఈ మాయామయమైనటువంటిది అంటే ఉన్నది, కానీ ఇది శాశ్వతం కాదు. ఈ మాయ నుంచి బయటపడు, కామక్రోధాలని రెండింటినీ వదిలిపెడు. కామయేష క్రోధ రజోగుణ సముద్భవ విద్యేనమాట. గీతలో, భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, ఎందువల్ల ఇలా తెలిసి కూడా మనిషి భ్రమిస్తూ ఉంటాడు, తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాడు, ఎందువల్ల మిడిసి పడుతూ ఉంటాడు, ఎందువల్ల గర్వం వస్తుంది, తన చేత కాదు, తనది కాదని తెలిసినా కూడా ఎందుకని గర్వపడుతున్నాడు అంటాడు. ఎందుకని తప్పైన ఒక కార్యములు చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, అవకతవకలు ఎందుకు చేస్తున్నాడు, అకార్యాల్లో అవినీతి ఎందుకు పాల్పడుతున్నాడు అని అడుగుతాడు. కామయేష క్రోధయేష మహా రజోగుణ సముద్భవ. రజోగుణము ఎక్కువైపోయి కామము ఎక్కువైపోయింది, క్రోధము ఎక్కువైపోయింది. ఈ రెండే కారణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. మహాశనో మహాపాప్మావి. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుందట, ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలనిపిస్తుందట. అది దొరక్కపోతే క్రోధం వచ్చేస్తుంది, ఎదుటి వాడిని చంపేస్తాడు. తన అధికారం తనకి ఏదైనా వచ్చేస్తుందంటే తనకి ఎదురు చెప్తే చాలు, వెంటనే ఆ మనిషిని సంహరించేస్తాడు అనమాట, లేకుండా చేసేస్తాడు అని అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. మా కురు ధనజన యౌవన గర్వం మాయామయమిదం అఖిలం హిత్వా. ఇవన్నీ వదిలిపెట్టేసి ఏం చేయాలి నువ్వు? బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఇవన్నీ తెలుసుకుని బ్రహ్మపదము, బ్రహ్మము గురించి ఆలోచించు, భగవంతుని గురించి ఆలోచన చెయ్యి, భగవంతుని యొక్క సేవని సల్పు, భగవంతుని యొక్క నామస్మరణము చెయ్యి, భగవంతుని యొక్క లీలా విశేషాలు విను, ఆ పరబ్రహ్మము యొక్క తత్వముని తెలుసుకునడానికి ప్రయత్నము చెయ్యి. దాంట్లో ఆసక్తుడుగా ఉన్ను. ఈ చింతలన్నీ నీకెందుకు? ఇంత పెద్దవాడు, ఇంత ఏజ్ అయిన తర్వాత, ఇంత వయస్సు వచ్చిన తర్వాత, వృద్ధుడిగా ఉన్నప్పుడు కూడా నీకు కోరికలు సాగకపోతే చచ్చిపోయేందుకు మొదటి రోజు వరకు నీకు కోరికలు ఉంటే ఇంకా పరబ్రహ్మం గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు చెప్పండి? కాబట్టి అన్ని శాస్త్రాలు ఏం చదువుకున్నా ఆరోగ్య సర్వశాస్త్రాన్ని విచార్యచ పునఃపునః అంటాడు. సర్వశాస్త్రములు అన్ని కూడా అన్ని వెతికి మథించి ఔపోసన బట్టి శాస్త్రాలన్నింటినీ, వేదాలన్నింటినీ
ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్యచ పునఃపునః మీమాంస వేదాంతాది శాస్త్రాల్లో మళ్ళీ 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 చదివి విచారణ చేసి చర్చలు జరిపి ఏం తెలుసుకున్నావు? ఇదమేకం సునిష్పన్నం. ఇదే కనుక్కున్నారు మహర్షులంతా కూడా. ఇదే సారమైనటువంటిది. ఏంటి? ధ్యేయో నారాయణ సదా. ఆ భగవంతుడు పరమాత్మ, అది శివుడు గాని, నారాయణుడు గాని, అమ్మవారు గాని, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, సూర్యుడు, ఎవరైనా సరే, ధ్యేయో నారాయణ, అంతటి యందు నిండి ఉన్నటువంటి ఆ నారాయణుని పరమాత్మని నువ్వు ధ్యానం చేయాలి. అదే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆ పరమాత్మ గురించే శ్రోతవ్యం, వినాలి బాగా. మంతవ్య, దాన్ని ఇప్పుడు మననం చేసుకోవాలి. ఇప్పుడు వింటున్నాం, దీన్ని మననం చేసుకోవాలి. మనస్సులో మళ్ళీ 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 ఆవృత్తం చేసుకోవాలి మంత్రంలాగా. నిధిధ్యాసితవ్య, తర్వాత ధ్యానం చేయాలి. ఏ విషయాన్ని అయితే చెప్పారో ఆ పరమాత్మ గురించి ధ్యానం చేయాలి. కాబట్టి రాత్రి వస్తోంది, పొద్దు వస్తోంది. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాత. ప్రతిరోజు వస్తోంది, పొద్దున్న అవుతోంది, సాయంకాలం అవుతోంది. అయ్యో అప్పుడే వచ్చేసిందా, అప్పుడే శనివారం వచ్చేసిందా, అప్పుడే ఆదివారమా, అప్పుడే సంవత్సరం అయిపోయిందనమాట, అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయినాయి అనమాట. 10 సంవత్సరాలు అవలా, నీ వయస్సులోంచి 10 సంవత్సరాలు మైనస్ చేసుకోని అర్థం. అప్పుడే పిల్లవాడికి 25 ఏళ్ళు వచ్చినాయా, 30 ఏళ్ళు వచ్చినాయా అంటే నీకు 30 ఏళ్ళు, 30, 60 ఏళ్ళు అయినాయని తెలుసుకోవాలి. ఇంకా ఎంతకాలం లేదు. కాబట్టి జాగ్రత్త పడు. కాలక్రీడతి గచ్చత్యాయు. వస్తూనే ఉంటాయి ఇవి. మళ్ళీ వసంతం వస్తుంది, మళ్ళీ వినాయక చతుర్థి వస్తుంది, మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది, మళ్ళీ కృష్ణాష్టమి వస్తుంది, మళ్ళీ వివాహ దినం వస్తుంది, మళ్ళీ జన్మదినం వస్తుంది. కాలక్రీడతి కాలోనయాతో వయమేవ యాతాః అంటాడు. తపోన తప్తః వయం. తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణ. భోగాన భుక్త వయమేవ. భోగాలన్నింటినీ అనుభవించాడన్నాడు. కాదు, భోగాలు నిన్ను అనుభవించినాయి. భోగాల్ని అనుభవించి భోగాలు నిన్ను అనుభవించి పీల్చి పిప్పి చేసి సారంగా వదిలిపెట్టేసినాయి, టెంకలాగా వదిలిపెట్టేసినాయి నిన్ను. అది తెలుసుకో. నువ్వు అనుభవించలే ఆ సుఖాల్ని, సుఖాలు నిన్ను అనుభవించినాయి, పీల్చి పిప్పి చేసినాయి. ఇప్పుడు ఏమి సారం లేదు, అయిపోయింది. భోగాన భుక్త వయమేవ భుక్తా తపోన తప్తో వయమేవ తప్తా. తపస్సు, నువ్వు తపస్సు ఆచరించలేదు, తపస్సు నిన్ను సరిచేసింది. నువ్వే ఎక్కువ శ్రమ పడ్డావు. కాలోనయాతో వయమేవ యాతాః. కాలమే వెళ్ళలేదు. ఈ సంవత్సరం గడిచిపోయింది, ఇన్ని సంవత్సరాలు, కాలం ఎక్కడికి పోలేదు. నువ్వు పోతున్నావు, అది తెలుసుకో. నీకు వయసు అయిపోతుంది, నువ్వు రెడీ అవుతున్నావు. శిశువు దగ్గర నుంచి పెరిగి బాల్యము, కౌమారము, యౌవనము, తర్వాత వచ్చేసి వార్ధక్యము, తర్వాత వచ్చేసి ఇలా క్రమంగా పెరిగి కృషిస్తున్నావు. జాయతే వర్ధతే క్షీయతే. అలాగే కదా, ఉత్పత్తి అవుతోంది, పెరుగుతోంది, పెరిగి 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 పెద్దదైంది, పెద్దయిన తర్వాత క్షీణితే. తెలుసుకో. కాలక్రీడతి గచ్చత్యాయు. ఆయుష్ తరిగిపోతుంది, కానీ నీ ఆశ చావలేదు. తదపి న ముంచత్యాశ వాయు. నీ ఆశ అనేది చావలేదు కదా నీకు. ఆశ అనేటువంటి వాయువు నిన్ను విడిచి వెళ్ళలేదు. కాబట్టి కాలక్షేపం చేయకూడదు. ఆలోడ్యజ సర్వశాస్త్రముల యొక్క సారము ఇదే. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశా పిండం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంగం గలితం, శిథిలమైపోయింది. అంగమంతా అంగములు శిథిలమైపోయినాయి, నడవలేకపోతున్నావు. ఇదివరకు లాగా కూర్చుని లేవలేకపోతున్నాను, ఇదివరకు లాగా పరిగెత్తలేకపో. అంగం గలితం ఫలితం ముండం. తలంతా కూడా నెరిసిపోయింది, జుట్టంతా కూడా నెరిసిపోయింది. ఫలితం ముండం. ఫలితం అంటే నెరిసిపోవడం, ముండం అంటే ఈ తల భాగం. దశన విహీనం జాతం తుండం. దశన విహీనం జాతం తుండం. పళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి? వార్ధక్యం. వృద్ధో యాతి గృహీత్వా దండం.
వృద్ధుడు ఏం చేస్తున్నాడు? నడవలేక వాడికి ఏ కర్రనైతే నాకు సహాయమే అక్కర్లేదు అని ఇట్లా యవ్వనంలో ఇట్లా విసిరేశాడో ఆ కర్ర ఇప్పుడు పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటాం. కాశీ యాత్రకు వెళ్ళారు, కాశీ యాత్ర రెడీ అయిందా, అన్ని పట్టుకొచ్చారా, చేతికి కర్ర ఇచ్చారా అనే అడుగుతాడు అనమాట. అప్పుడు కుమారుడికి, ఆ పెళ్లి కొడుకి కాశీ యాత్రకి కర్ర ఇవ్వగానే ఆ కర్ర ఏం పట్టుకున్నానులే అని చెప్పి ఇట్లా అనాయాసంగా చాలా నిర్లక్ష్యంగా అట్లా అనాథంగా అట్లా విసిరేసి చేత్తో పట్టుకుంటాడు పెళ్లి కొడుకు. అయింది, పెళ్లి అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆ కర్ర జ్ఞాపకం వచ్చింది, కావాల్సి వచ్చింది. ఎందుకంటే పడిపోతున్నాడు, తూలిపోతుంది శరీరం. కాబట్టి ఇప్పుడు కర్ర అవసరం వచ్చింది. ఆ పెళ్లిలో ఉన్నటువంటి కర్రని, ఏ కర్రనైతే ఎగరేసి అట్లా అలక్ష్యమైనటువంటి భావంతో అలాగా పట్టుకున్నాడో ఆ కర్రే ఇప్పుడు తనకి ఆధారంగా అయింది. వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచ. ఆ అవస్థలో కూడా ఆశాపిండం చావలేదు, ఆశ మటుకు పోలేదు. ఇంత ఉన్నా కూడా ఆ వెండి చెంబు ఏమైందిరా, ఆ దొడ్లో పెట్టినటువంటి చెంబు దొంగలు ఎత్తుకుపోతారేమో, లోపలికి పెట్టావు, ఆ తలుపు సరిగ్గా వేసావు, గ్యాస్ సిలిండర్ కట్టేసావా, స్కూటర్ అందరికి వాకిట్లో పెట్టే ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో, వీడికి ఎందుకు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేసినాయి, వాళ్ళు పిల్లలు చూసుకుంటారు, ఒకవేళ ఎత్తుకుపోయారు పోనీ వాళ్ళు చూసుకుంటారు, మనవాళ్ళు పుట్టారు, మనవరాళ్ళు పుట్టారు, వాళ్ళకి పెళ్లి వయసు వస్తుంది. ఇంత జ్ఞానం లేదు. తదపి నముంచతి ఆశా పిండం భజగో. కాబట్టి ఏం చేయాలి దీనికి? ఏం చేయాలి? పరిహారం. పునరపి జననం పునరపి మరణం. సంసారం అన్నమాట ఇది. సంసారం అంటే తెలుగులో సంసారం, తెలుగులో ఇలా వివిధమైన భాషల్లో కాదు. సంసారం అంటే గృహస్థాశ్రమాన్ని సంసారం అంటారు తెలుగులో. సంసారం. ప్రేమ సుధాపురం నవజీవన సారం అంటాడు ఒక కవి. ప్రేమ సుధాపురం నవజీవన సారం అని. ఎంతవరకు మళ్ళీ కానీ సంస్కృతంలో సంసార అంటే జనన మరణాలు. పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ చావు, మళ్ళీ పుట్టగా, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టగా, మళ్ళీ తల్లి యొక్క గర్భంలో పుట్టడం, అక్కడ మలమూత్రాల మధ్యలో పడుకోవడం. 10 నెలలు పడుకున్నాడు ఆ మలమూత్రాల్లో. ఎంత దారుణమైన విషయం అండి, ఎంత పాపం చేసుకున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఈ సంసారము బహుదుస్తారం, చాలా 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 గహనమైనటువంటిది, చాలా చాలా డీప్ ఓషన్, వెరీ వెరీ డీప్ ఓషన్. సముద్రం కన్నా కూడా చాలా గహనమైనటువంటి, లోతైనటువంటిది, దాటలేని అశక్యమైనటువంటిది. ఈ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి జనన మరణ దుఃఖాలున్నాయే, జన్మజరా మరణార్ణవ తరణతరణ్యం తవాంఘ్రియుగం అంటాడు ఒక కవి. జన్మజరా మరణం ఇటువంటి వీటన్నిటి సముద్రం నుంచి దాటేయడానికి, మనల్ని దాటేయడానికి మనం పట్టుకోవలసినటువంటిది ఒకటి శ్రీహరి యొక్క చరణయుగలము, భగవంతుని యొక్క చరణాంభోజములు. అంతకు మించిదేం లేదు. జన్మజరా మరణార్ణవ తరణతరణ్యం. ఒక పడవకి సముద్రాన్ని దాటింపజేసేటువంటి ఒక పడవగా ఉన్నటువంటిది భగవంతుని యొక్క పాదద్వయములు, పరమాత్మ యొక్క ధ్యానం. కృపయా పారే పాహి మురారే. మురారే నన్ను కాపాడు. పాహి అంటే కాపాడుము అని అర్థం అన్నమాట. పాహి మురారే అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. అదొక్కటే మనకి. కాబట్టి శత్రువు మిత్రుడు ఇవన్నీ భేదాలేం లేవు. త్వయిమయి త్యాత్ర అన్యత్ర ఏకో విష్ణు. నీ యందున్నాడు నేనున్నవాడు పరమాత్మే, నా యందున్నవాడు పరమాత్మే. సర్వలోకముల్లోనూ, సర్వ సృష్టిలోనూ, చరాచరముల యందు అన్నిట్లోనూ నిండి ఉన్నటువంటి వాడు భగవంతుడు పరమాత్మ. అది నీలోనూ ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. త్వయిమయి చ అన్యత్ర ఏకో విష్ణు. అలా ఉన్నప్పుడు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు. కానీ దీంట్లో ఏంటి? అసూయ, రాగద్వేషాలు. వాడంటే ఇష్టం, వీడి మొహం తిప్పుకోవడం, వీడి దగ్గర మాట్లాడకుండా ఉండడం, వీడిని ద్వేషించడం, వీడిని తిట్టడం, వీడిని నరకడం, చంపడం, ఇవన్నీ. వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం. ఆత్మానం పశ్య.
సర్వస్మిన్నపి, అందరిలోనూ పరమాత్మని చూడు. ప్రతి చీమ నుంచి బ్రహ్మము దాకా, వృక్షములు, స్థావరములు, జంగమములు, సర్వమునందు బ్రహ్మమును చూడు. అందుకనే మనం వృక్షాలకు పూజ చేస్తాం. అశ్వత్థ వృక్షం నారాయణ స్వరూపం ఉంటాం. వేప చెట్టుకి నమస్కారం పెడతాం, అమ్మవారి స్వరూపం ఉంటాం. మృగాలైనటువంటి, జంతువులైనటువంటి సింహము మొదలైన వాటిని, ఆవు గోవుని అర్చిస్తాం. వరాహమూర్తిగా అవతారం ఎత్తినాడు ఆయన పరమాత్మ. ఇలా ప్రతి జీవిలోనూ పరమాత్మని చూడు. వేద జ్ఞానాన్ని వదిలిపెట్టు. శత్రువు, మిత్రుడు, బంధువు, విరోధి, వీరందరి దగ్గర అందరినీ సమంగా చూడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఏం చేయాలంటే నేను ఒక ఐడియా చెప్తాను, ఒక ఉపాయాన్ని చెప్తాను దీన్ని సంసార సముద్రాన్ని దాటడానికి. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగము చేయి. సత్సంగం చేస్తే నువ్వు గొప్పవాడి అవుతావు. ఈశ్వరుడు అనేటి వాడు, ఈశ్వరుడి మీద కూర్చునేటువంటి అధికారం కలిగి ఉన్నదన్నమాట. పువ్వు, సాధారణమైనటువంటి పువ్వు పరమేశ్వరుని యొక్క తల మీదకి వెళ్తోంది. పుష్పమాలానుసంగేన సూత్రం శిరసి ధార్యతే. ఆ పువ్వులతో పాటు దారం కూడా వెళ్తోంది. సజ్జనుల యొక్క సంసర్గం కావాలి, అది ముఖ్యమైనటువంటిది. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగము కలిగినంత వరకు ఎంత నీకు కలుగుతుందో, ఎంత నువ్వు వినగలవో, వాళ్ళ యొక్క ఉపదేశాన్ని ఎంత స్నేహంగా వాళ్ళ దగ్గర, సజ్జనుల దగ్గర వర్తించగలవో, ఆ మహాత్ముల యొక్క సంసర్గం వలన నీకు నిస్సంగత్వం, నీకు మమకారం వీడుతుంది, అహంకారం వీడుతుంది. నిస్సంగత్వే, ఆ అహంకారం పోయిందనుకోండి, నిర్మోహత్వం, మోహం కూడా పోతుంది. శోకమోహాలు రెండూ కూడా పోతాయి. నిర్మోహత్వే నిశ్చలితత్వం. మోహం పోయిందనుకోండి, మోహం తొలగిపోయిందంటే నిశ్చలితత్వం, నిశ్చలమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఆ నిశ్చలమైనటువంటి పరమాత్మ ధ్యానంలో మునిగి ఉన్నవాడు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అవస్థని పొందుతావో, నిశ్చలంగా భగవంతుని యందు మనస్సుని ఆ పరమాత్మగా నువ్వు ధ్యానించి నీ హృదయాంబుజంలో పరమేశ్వరుణ్ణి నిలిపి ధ్యానం చేస్తావో, అలా చెయ్యను నీకు జ్ఞానము, ఆ పరమాత్మని చూడగలుగుతావు. కాబట్టి నిశ్చలితత్వే, ఇంద్రియములు గాని, మనస్సు గాని, ప్రపంచము గాని, ఏం జరుగుతుందో ఏమీ కూడా నీకు అనవసరంగా ఉంది. దేంట్లోనూ కూడా దేని వల్లనూ నువ్వు చలించట్లేదు. అలా చలించనటువంటి నిశ్చలితత్వే, చాంచల్యముని సంపూర్తిగా మనస్సుని నశింపజేసినావంటే జీవన్ముక్తి నీకు పక్కనే ఉంది. కాబట్టి అది తెలుసుకో. ఊరికనే మిడిమిడిగా జ్ఞానం పొందబోక, గంగలో స్నానం చేశాను, ఈ వ్రతాలు చేశాను, ఈ దానం చేశాను, ఇలా దీనివల్ల కాదు. నీకు జ్ఞానం లేకపోతే ఏది చేసినా ఉపయోగం లేదు, నిష్ప్రయోజనం. అది తెలుసుకో. గంగాసాగర గమనాలు గాని, గంగాసాగరాలు మొదటి తిరగడం గాని, వ్రతాలు వేస్ట్ అని చెప్పలే, దానం చేయడం ఉపయోగం లేదని చెప్పలే. కానీ బ్రహ్మతత్వము తెలుసుకోకుండా, పరమేశ్వరుణ్ణి ధ్యానించకుండా చేసినటువంటివి సమస్తము కూడా వృథానే. కాబట్టి ఏం చేస్తావు? సురమందిర తరుమూల నివాస. ఏదో ఎక్కడో ఒక దేవాలయంలో కూర్చో చాలు. మూల నివాస అన్ని వదిలిపెట్టేశాడు, సర్వసంగ పరిత్యాగిగా ఉన్నాడు. సురం ఏదో ఒక దేవాలయం కూర్చున్నాడు, అక్కడే పడుకున్నాడు. తరుమూల నివాస, ఆ యొక్క వృక్ష మూలంలో కొంచెంసేపు కూర్చున్నాడు. కూర్చుని ఆ చెట్టు కింద సేద తీరాడు, పడుకున్నాడు, ఉంటాడు. అక్కడే శయ్యా భూతలం, భూమియే శయ్య. అజినం వాస, ఏదో ఒక వస్త్రం, లేడీ యొక్క చర్మం ఉంది, అది అన్నైనా కట్టుకుంటాడు, ఆకులనైనా కట్టుకుంటాడు, అలాలైనా కట్టుకుంటాడు, దొరికిన వస్త్రాన్ని కట్టుకుంటాడు. ఎవరి దగ్గర ఏమీ అర్థించడు. సర్వ పరిగ్రహ భోగ త్యాగ. సర్వముల ఏ దగ్గర నుంచి, ఏ ప్రాణి దగ్గర నుంచి ఎవరిని కూడా ఫలానా నాకు కావాలి అని అడగడు. సర్వ పరిగ్రహములు అయిపోయినాయి. భోగత్యాగ, భోగాలన్నిటినీ కూడా వదిలిపెట్టేశాడు. ఇదే వాస్తవ తృష్ణయిక అంటాడు నార్హత షోడశీం కలాంని. ఎవరికైతే ఆశ చచ్చిపోయి
మనస్సు మొదలైనటువంటి కూడా నిగ్రహించి వదిలేసేసి ఆ తృష్ణ 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 అనే దాహాన్ని, ఇది పొందాలి ఇది పొందాలి అనేటువంటి దాహాన్ని ఎవడైతే వీడాడో వాడికే పరమ సుఖమైనటువంటిది కలుగుతుంది. ఆ తృష్ణని ఎవరు వదిలిపెట్టారో వాళ్ళే గొప్పవాళ్ళు అనమాట. తృష్ణాన జీర్యతే అంటాడు. కాబట్టి ఏం చేయాలి? భగవద్గీత కించిదధీత, భగవద్గీత చదువు. భగవద్గీత కొంచెమైనా చదువు, ఒక శ్లోకమైనా చదువు, అర్థం తెలుసుకో, తత్వం తెలుసుకో, దాని ప్రకారం ఆచరించు. చదవడం ముఖ్యం కాదు, చదివే కంటే 100% చదివితే దాంట్లో 1% అయినా, 1% కూడా మనం ఆచరించాలి, ఆచరించగలగాలి, ఆచరణలో తీసుకురావాలి. గంగా అలా తీసుకురా. గంగా జలలవ కణిక పీత, గంగాజలము కొంచెం తాగు, గంగాజలాన్ని ప్రోక్షణం చేసుకో. పరమ పవిత్రమైనటువంటి ఆ గంగా యొక్క భాగీరథి గంగ ఉందే, ఆ గంగ జలంలో స్నానం చేయి. ఒక్క గుటికైనా ఆ గంగాజలాన్ని తాగు. అందుకనే చనిపోయేటప్పుడు గంగాజలాన్ని వేస్తారు. గంగాజలం కొంచెం తగిలినా కూడా అతనికి మోక్షం లభిస్తుంది అనడు. కానీ చేసిందంతా పాపాలు చేసి గంగజలంతో ఎట్లా పుణ్యం లభిస్తుంది? బతికు ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలి. సకృదపియేన మురారి సమర్చాం. ఈ జీవితంలో ఒక్కసారైనా కూడా మురారి సమర్చాం, నారాయణుణ్ణి పరమేశ్వరుణ్ణి ధ్యానించి పరమేశ్వరుని యొక్క వ్రతాలన్నింటినీ సల్పు, అతన్ని శరణాగతి పొందు, అతన్ని అర్చించు. అట్లా అర్చించినటువంటి వాడి, ఆ భగవద్గీతని చదివినటువంటి వాడు, ఆ గంగాజలాల్లో స్నానం చేసే గంగాజలాన్ని ఆస్వాదించినటువంటి వాడు, ఒక్క గుడి అయినా తాగినటువంటి వాడు, తన జీవితంలో శరణాగతి పొంది నీవే నాకు శరణము అని చెప్పి నారాయణుని పరమాత్మ యొక్క పదముల యందు పడినటువంటి వాడు, నమస్కరించినటువంటి వాడికి క్రియతే తస్య యమేన నచర్చ. అతనికి యమ భయము అనేటువంటిది లేదు. యముడు ఏమీ చేయలేడు అనమాట. అంటే ఏంటి? చావు అనేది వచ్చినా కూడా ఆ చావులో అతనికి మోక్షం లభిస్తుంది, కానీ అది మరణం కింద అవదనమాట. అలా ఆ పని చెయ్యి. ఏయం గీతా నామ సహస్రం. కాబట్టి భగవద్గీతని చదువు, పరమేశ్వరుణ్ణి ఆరాధించు. ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం. ఎల్లప్పుడూ కూడా భగవంతుని పాదసేవని చెయ్యి, అతని యొక్క చరణములని ధ్యానించు. నేయం సజ్జతి సంగే చిత్తం. సజ్జనుల యొక్క సంఘము అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్, వాళ్ళ యొక్క కంపెనీ అంటే మన కంపెనీ అనుకోబాకండి. వాళ్ళ యొక్క సాహచర్యం, సాంగత్యం, స్నేహభావం, వాళ్ళతో సజ్జన సంగతి సంగే చిత్తం. ఎప్పుడు కూడా సజ్జనులతో కూడా నువ్వు తిరుగుతూ ఉండు, వాళ్ళ యొక్క స్నేహాన్ని పొందు. అలాగే ధ్యేయం దీన జనాచ విత్తం. నీ దగ్గర డబ్బులు నువ్వే అనుభవించాలని, నీ వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళు అనుభవించాలని అనుకోవద్దు. ధ్యేయం దీన జనాయ చిత్తం. దరిద్రులు ఎవరైతే ఉన్నారో, లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదరికంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు ముందు వెనక విచారించకుండా దానము చేయి, విత్తము ఖర్చు పెట్టు. ఇలా చేస్తే నీకు మోక్షం లభిస్తుంది, మంచి బుద్ధి లభిస్తుంది. ఇంకా ఒకటి చెప్తున్నాను, గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త. గురుచరణములను ఆశ్రయించు, సద్గురువుని ఆశ్రయించు. ఎవరైతే పరమాత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే తాను పరమాత్ముడుగా భావించి సర్వ జగములను, స్థావర జంగములు, శిష్యులు, గురువులు, దజ్జనులు, సజ్జనులు, మానాపమానములు గాని, దురాత్ముడు, సజ్జనుడు, ధనవంతుడు, దరిద్రుడు అనేటువంటి భేదం ఏమాత్రము లేకుండా సర్వత్ర పరమాత్మని చూస్తున్నారో, మృగాల్లోనూ చెట్లల్లోనూ సమస్త సృష్టిలోనూ పరమాత్మని ఎవరైతే చూస్తున్నారో అటువంటి బ్రహ్మతత్వం తెలుసుకున్నటువంటి గురు చరణ అంబుజము మూల నివాస నిర్భర భక్త. దానిలో నిర్భర భక్త అన్నాడు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలని కలిగి ఉండు ఆ గురువు యందు, గురువు చరణముల యందు. అతనే నిన్ను సంసార సాగరము నుంచి దాటింపజేయగలడు అనేటువంటి దృఢ విశ్వాసముతో అతన్ని ఆశ్రయించు. ఆశ్రయించినప్పుడు అతని ద్రోవ చూపిస్తాడు.
ఆ మార్గము చూపించిన ప్రకారము ఆ మార్గములో వెళ్ళి సంసారాద్ అచిరాద్ భవ ముక్త, ఈ సంసార సాగరము నుంచి, ఈ జనన మరణ దుఃఖముల నుంచి విముక్తి పొందుదుగాక. పొంది సేంద్రియ మానస నియమాత్, నీ యొక్క ఇంద్రియ మనస్సులన్నిటినీ కూడా నిగ్రహించి, నీ యందు సకల చరాచరములైనటువంటి సృష్టి యందు నువ్వు కూడా నీ గురువు గారిలాగా పరమాత్మని చూడగలవు. అచిరాత్, వీలైనంత తొందరలోనే చూడగలవు. నువ్వు ఎంతకెంతకి భక్తి తత్పరుడుగా భక్తి విశ్వాసాలతో కూడి ఆరాధిస్తావో అంతకంతకి తొందరగా నీకు నీ హృదయములోనే ఉన్నటువంటి పరమాత్మ నీకు గోచరింపగలడు. అచిరాత్ సేంద్రియ మానస నియమాదేవ రక్ష్యసి నిజ హృదయస్థం దేవం, నీ యొక్క హృదయములోనే అతన్ని, ఆ పరమాత్మని చూసి మోక్ష సామ్రాజ్యమునికి అధిపతిగా నువ్వు అయ్యి పరమానందమైనటువంటిది, ఏదైతే ఉత్కృష్టమైనటువంటిది, దొరకనటువంటిది, అపూర్వమైనటువంటిది, అతుల్యమైనటువంటి ఏ పరమానందము బ్రహ్మానందము ఉన్నదో ఆ బ్రహ్మానంద సాగరములో నువ్వు, ఈ సంసార సాగరము ఈది ఒడ్డుకు చేరి మళ్ళీ ఇంకో సాగరంలో పడతావు అన్నమాట. అదేం సాగరం అంటే బ్రహ్మానంద సాగరం. సముద్రములో ఓలలాడుతూ ఉంటా అమృత సముద్రములో వీచికలలో నువ్వు ఆనందాన్ని పొందుతూ ఆనంద సాగర మగ్నుడుగా అవుతావు, బ్రహ్మానంద సాగర మగ్నుడిగా అవుతావు అని చెప్పి పరమాత్మ ఆదిశంకరుల వారు ఈ యొక్క పరమాత్మని, భగవంతుడిని ఎట్లా ఆశ్రయించాలి, ఏవే మనం వదలాలి, జీవితంలో సత్యం ఏంటి, అసత్యం ఏంటి, దేన్ని విడనాడాలి, దేన్ని పొందాలి, దేన్ని విడనాడితే మనం శ్రేయస్సుని పొందుతాం, దేన్ని ఆశ్రయిస్తే, ఏ గురుచరణములను ఆశ్రయిస్తే, భగవత్ చరణములను ఆశ్రయిస్తే మనం మోక్ష సామ్రాజ్యానికి అధిపతులుగా అవుతాము అనేటువంటిది సంగ్రహంగా చెప్పి మనకి ఈ యొక్క అనుగ్రహించారు. పరమానుగ్రహముతో ఇటువంటి స్తోత్రములు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనం చాలా చాలా రుణపడి ఉన్నాం అన్నమాట. ప్రతిరోజు శంకరాచార్యుల వారిని తెలుసుకోవాలి. ఇటువంటి దివ్యమైనటువంటి, సరళమైనటువంటి, అద్భుతమైనటువంటి స్తోత్ర ఒక గ్రంథాలని మనకి ఇచ్చి మనకి హితబోధ చేసేటువంటి సద్గురువులు లభించడం అనేటువంటిది ఉన్నదే, దాన్ని వినడం అనేటువంటిది, దాన్ని ఆచరించడం అనేటువంటిది మన యొక్క పూర్వజన్మ సుకృతము అని భావించాలన్నమాట. అలాగే ఈ మోహముద్గరం అనేటువంటిది దీన్ని గురించి చెప్పి దీనితో నేను ఈ రోజు ఉన్నటువంటి ప్రవచనాన్ని ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జీవితం యొక్క లక్ష్యమును సంపద, అందం, ధనం శాశ్వతం కాదు అని, భగవంతునిపై మనసును లగ్నం చేయాలి అని, సజ్జనులతో సాంగత్యం శుభ ఫలితాలను కలిగిస్తుంది అని, ఈ విధంగా భజగోవిందంలో ప్రతి పంక్తి వివరణను చాలా చక్కగా హృదయ స్పందనగా వర్ణించినందుకు గౌరవనీయులైన శ్రీ దేవి ప్రసాద్ గారికి మా సాంప్రదాయ పాఠశాల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత మనకి సాయంత్రం 4:30కి గోడ అనంత సౌమ్యాజీ గారి ద్వారా సౌందర్యలహరి గురించి వినబోతున్నాము. శ్రీమతి ఓ శైలేశ్వరి గారి ద్వారా నాదోపాసన గురించి వినబోతున్నాము. తదనంతరం మళ్ళీ మన దేవి ప్రసాద్ గారి ద్వారా కాళిదాస సూక్తి అన్న దాని మీద వినబోతున్నాం. సో అందరూ ఇప్పటితో సెలవు తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇదే ప్లాట్ఫామ్ మీద సాయంత్రం 4:30కి మళ్ళీ కలుసుకుందాం అందరం. నమస్కారం.